ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఈరోజు ఆదివారం అండి. ఎంతమంది ఉదయం 5 to 6 మార్నింగ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వర్షిప్ వస్తుంది, చక్కటి వర్తమానం. రెండో విషయం, ఆదివారం మీరు అందరూ దేవుని సందులో గడపాలి, అది దేవుని చిత్తం. ఈ వాగ్దానం అందరూ కూడా పట్టుకొని ప్రార్థించుటకు, మార్నింగ్ లేచుటకు, రోజు ఒక తల్లిగా, ఒక ఆత్మీయ సహోదరిగా మీ అందరికీ కూడా మీకు పంపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి. ఆయన మాటని, ఆ యొక్క వాక్కుని, యేసుప్రభు దేవుడు రక్షకుడు నమ్మని వారు ఎవరన్నా ఈ వాగ్దానం మీకు ఎవరైనా పంపితే, అందుకని అందరినీ వాగ్దానం పంపండి. వినుట వలన వారి జీవితాల్లో రక్షణ కార్యం. యేసు దేవుడు రక్షకుడు, నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముట వలన పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడై ఉండి నడిపిస్తాడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను విడవని గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఏ విషయంలో కృంగిపోకు. ఇంకా ఏంటి నా జీవితానికి ఇది ఆలస్యమని ఏడవకు. ఎందుకు నేను ఇట్లా అయిపోతున్నానని భయపడకు, భీతిని అందకు. ఎందుకు అంటే కృంగి నీ జీవితాన్ని లేవనెత్తే దేవుడు రక్షకుడు యేసు, రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన శిక్షించేవాడు కాదు, పాపి ఒప్పుకుంటే రక్షణ. కాబట్టి ఈ వాగ్దానం ఎంతమందికి మీరు పంపుతున్నారో, రక్షణ లేని బిడ్డలందరూ ఈరోజు మీ హృదయంలో యేసుని చేర్చుకొని మీ హృదయపూర్వకంగా పాపాలు క్షమించమని అడిగి, మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు బిడ్డలుగా బ్రతకండి. అమ్మా, మేము దేవుని నమ్ముకున్నాం, ఎందుకండి మాకు ఇన్ని కష్టాలు? ఆదివారమైన సంతోషం లేకుండా ఎన్ని బాధలు అనుకుంటున్నారా? కనీసం మందిరానికి వెళ్ళడానికి రూపాయి లేదండి, అడగండి యేసయ్యని. కాకితో ఏలియాని పోషించిన దేవుడు మందిరానికి వెళ్ళడానికి నీకు ఆర్థిక ద్వారాలు తెరవడా? మనం అనొద్దు, సాకులు చెప్పదు. మనం అనుకోవాలి, ప్రభువా నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలి, నేను నీ సన్నిధికి వెళ్ళాలి, నాకు డబ్బు పంపడు. ఎందుకు పంపడండి? ఆయన ఆకాశ తూములు తెరిచే దేవుడు. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. మీ హృదయంలో దేవుని ఆరాధించండి, దేవుని మందిరాన్ని ఇష్టంతో, ప్రేమతో వెళ్ళండి. అంతేకాకుండా దేవునికి ఇచ్చుట్లో కూడా మీరు ఫస్ట్ నెంబర్ 1గా ఉండాలి. నేను బైబిల్ ముందు, ఈ వాక్యం ముందు మేము ఇవ్వడంలో ఫస్ట్ బెస్ట్ ఇస్తాం దేవునికి, దేవుని పనికి. అది రియల్గా మా జీవితంలో అదంతా చూపించుకోం కదా. కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా ఈ పునరుద్ధాన దినంలో మీ అందరినీ బలపరచడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, ఈరోజు ఆ మమ్మీ ఇవన్నీ చెప్పుకొని మాకు వాగ్దానం ఏంటి, ఎందుకంటే మేము మందిరానికి వెళ్తాం, అన్నీ అవుతాం, నెక్స్ట్ మాట ఏంటి? మీరు వింటున్నారు, నేను వింటున్నాను. ఇప్పుడు మనం బలం తెచ్చుకుందాం, దేవుని వాగ్దానం చదువుదాం. నేను చదువుతున్నాను 105వ కీర్తన 19వ వచనము 2వ మాట. అతడు చెప్పిన సంగతి నెరవేర్చు వరకు యెహోవా అతనిని పరిశోధించుచుండెను. మరి 20వ వచనం కూడా నేను చదువుతాను. రాజు వర్తమానం పంపి అతనిని విడిపించెను. దేవుడట, దేవుని సమయం వచ్చి పరిశోధన జరుగుతుందట. ఎవరు? యోసేపు జీవితంలో పరిశోధన. రాజు వర్తమానం పంపి అతనిని విడిపించెను. నీ జీవితానికి ఒక పరిశోధన టైమా ఇది? ఒకవేళ పరిశోధించబడుతున్నావా, విడుదల లేదా ఇంకా? ఎందుకు? నువ్వు పరీక్షించబడుతూ, పరిశోధన చేయబడుతున్న టైంలో అనిపిస్తుంది ఏమి జరగట్లేదండి, ఎంత చేసినా నష్టమే అనిపిస్తుంది. ఎటువైపు నుంచి ఏ పని జరగకుండా ఒక పరీక్ష టైం ఒకటి ఉంటుందండి, పరిశోధన టైం ఒకటి ఉంటుంది. అది సాతాను ఏమి మనల్ని భయపెట్టడానికి వాడు చేయలేడు, వానికి అంత లేదు. ఎందుకు అంటే వాడు చేయగలిగిన దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాడు వాడు. కానీ చేసేది వాడైనా వాడుకునే దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు విడుదల ఇవ్వటానికి త్వరపడి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజు విడిపిస్తున్నాడు, అధిపతి విడిపిస్తున్నాడు యోసేపుని. వర్తమానం పంపి, నీకు కూడా శుభకరమైన వర్తమానాన్ని పంపి దేవుడు విడుదల చూడబోతున్నావు. నీకు కూడా ఒక శుభకరమైన వర్తమానం నువ్వు వినబోతున్నావు. నీ జీవితంలో కూడా జరగబోతుంది. పరిశోధన పరీక్ష టైం క్లోజ్. ఎన్ని పోరాటాలండి మా జీవితంలో, ఎన్ని నిందలు, ఏం చేయనివి, ఎన్ని చుట్టిగానే, ఎన్నో 25 సంవత్సరాల సేవా జీవితంలో నలిగిన అనుభవాలు, లేని పుకార్లు. వాళ్ళ ఇష్టం, ఆనందం ఎంజాయ్ చేస్తూ ఉంటాడు శత్రువు. మీకు ఒకటి చెప్పనా? మేము ఇందులో నుండి వచ్చిన వాళ్ళమే, వస్తున్న వాళ్ళమే. మిమ్మల్ని ధైర్యపరచడానికి నిన్ను విడిపించబోతున్నాడు. శుభవర్తమానం, దేవుని వాక్కుని పంపి, ఆయన వాక్కుని పంపి, ఆయన మాటని పంపి నీ జీవితంలో కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆయన వాక్కుని పంపి పరిశోధన సమయంలో భయపడకు. వాక్కు నీ దగ్గరకు వచ్చి నిన్ను విడిపించబోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా భయపడొద్దు. ఒక శుభకరమైన వాక్కు చేత నేను నిన్ను విడిపించదను. దేవుడు వాగ్దానం, ఒక శుభకరమైన వర్తమానం, వాక్కు, శుభకరమైన వాక్కును పంపి నిన్ను విడిపించేదను. ఆమేనని చెప్పండి. శుభకరమైన వాక్కును పంపి నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా సేవని, నా సంఘాన్ని, నా పట్టణం, నా రాష్ట్రాన్ని, నా దేశం, నా ప్రజలు, నా ప్రియులను, ఇతర దేశంలో మిమ్మల్ని విడిపించబోతున్నాడు. అక్కడ దేవునికి ఆమెను చెప్పి ఈ సండే ఈ వర్తమానం, ఈ వాక్యము పంపండి, వాగ్దానం పంపండి, వాక్కును పంపండి. అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. అందరూ
బెల్లంపల్లి చుట్టుపక్కల బిడ్డలందరూ బెల్లంపల్లి మందిరం రండి. కల్వరీ ప్రామిస్ రండి. హైదరాబాద్ హైతనగర్ దగ్గర అందరు రండి. మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఇంకా సాతానికి సిగ్గు అవమానం దేవుని సందులో ఎంజాయ్ చేద్దాం. అందరికి హ్యాపీ సండే. దేవుని వాక్కు మీ అందరినీ దినమంతా ఆదరించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ఈ వాక్యము ఈ వాగ్దానం విన్నారో వారి జీవితాలు ఇది నెరవేర్పులోనికి రావాలి. శుభకరమైన వాక్కు పంపబడి వారి విడుదల పొందుదురు గాక. రక్షణ లేని వారి రక్షణ, ఇంట్లో త్రాగుడు, వ్యసనాలు, డ్రగ్స్, జూదమున్న కుటుంబాలకు విడుదల, పాపంలో ఉన్నవారి, శాపంలో ఉన్నవారికి, నిందల్లో ఉన్నవారి, కోర్టు కేసులు ఉన్నవారికి, భూ సంబంధమైన గొడవల్లో ఉన్నవారికి, మంత్రతంత్ర శక్తుల్లో ఉన్నవారికి శుభకరమైన నీ వాక్కు వెళ్ళి విడిపించునుగాక. కొట్లాటలు, గొడవలు, చికాకులు, అసమాధానాలు, కుటుంబాలు కట్టబడి విడుదల పొందునుగాక. పిల్లలు మాట వెళ్ళి ఏడుస్తున్న తల్లిదండ్రులకి విడుదల కలుగును గాక. తల్లిదండ్రులు మారిన వారికి మారు మనసు, భర్త మారిన వారి, భార్య మారిన వారిని నాయన రక్షించండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ కాపాడి వాక్కు చేత వారిని విడిపించి వారి జీవితాలు అద్భుతం చేసి వారి మ్యారేజ్ డే, బర్త్డే బ్లెస్సెడ్ డేగా ఉండునట్టు ఈ సంవత్సరం దీవించండి అయ్యా. ఈరోజు మ్యారేజ్ జరుపుకున్న ప్రతి కుటుంబానికి నీ వాక్కు శుభకరమైనదిగా వారికి ఈ సంవత్సరం ఉండును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. వారిని ఆశీర్వదించండి. ఈ సంవత్సరంలో శుభం కలుగును గాక వారికి. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది నాయన కాలిపోయి కూలిపోయి నీ వాక్కుని పంపి ప్రతి దాంట్లో నుంచి శుభము కలుగునుగాక. ఈ దైవజనుడికి, మినిస్ట్రీకి, పరిచర్యకి అట్టి విధంగా మా అందరినీ మీరు నడిపించండి. ప్రతి బిడ్డకి దీవెన శుభములు పలుకుతూ అయ్యా, ఈరోజు ఎవరైతే బాధలు ఉన్నారో విడిపించి ఈ దినమంతట్లో నీ కృప మెండుగా చూపి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవునిలో బలపడండి, దేవునికి సమీపంగా రండి. మరి ఈరోజు ఆదివారం అండి. బెల్లంపల్లి 2 ఆరాధనలు అంటే మార్నింగ్ 5 to 6 ఉంటుంది. 7 నుంచి 9, 10 నుంచి 12 2 ఆరాధనలు. కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. సాయంత్రం కూడా ఉంటుంది 5:30 to 8:30. అది కూడా లైవ్ బెల్లంపల్లి ఆన్లైన్లో వస్తూ ఉంటుంది. కాబట్టి గమనించి అందరు కూడా పాలు పొందండి. మరి అద్భుతంగా 15వ తారీఖు మరి మీ అందరికీ తెలుసు నకరేకల్లో మీటింగ్స్, శ్రీనివాస ఫంక్షన్ హాల్ నకరేకల్. కాబట్టి నకరేకల్ చుట్టుపక్కల ప్రాంతాల వారు 15వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు శ్రీనివాస ఫంక్షన్ హాల్ నకరేకల్. కాబట్టి మీ అందరు హైదరాబాద్ దగ్గర కదండి నకరేకల్, మీ అందరికి తెలుసు నల్గొండకు దగ్గర నకరేకల్. పాలు పొందండి. 15th మార్నింగ్ 10 o'clock to 1 o'clock అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడరండి. అందరూ ఆన్లైన్లో కూడా చూడండి. దేవుడు గొప్ప కార్యాలు ఆ దినము ఆ డే మీటింగ్లో జరిగించి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్.